మొన్న 'త్రిచి టోల్‌గేట్' దగ్గర పనసకాయ కొన్నామని చెప్పాను కదండీ! ఆయన 2 డేస్ తర్వాత కట్ చేయమన్నాడు. ఇంక 2 డేస్ తర్వాత దాన్ని బయటికి తీసుకొచ్చాం. చేతులకిను, కత్తికి ఫుల్‌గా ఆయిల్ అప్లై చేసి ఇలాగా కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతుంది. ఇంకా మా ఆయన దాన్ని కట్ చేసేసారనమాట. కాయ చూసారా చాలా పెద్ద కాయ. ఈ కట్ చేసిన సైడ్ అంతా ఆ తొనలన్నీ కట్ అయిపోయినాయి. లోపల మట్టుకి చాలా బాగా వచ్చినాయండి తొనలు. అలాగే చాలా పెద్దగా ఉన్నాయి. చాలా తీయగా ఉన్నాయి తొనలైతే. వర్తే అనిపించింది మాకైతే. ఇదిగోండి ఇలా సైడ్ కట్ అయిపోయినాయన్ని ఒక ప్లేట్‌లో వేసుకున్నాం అనమాట. ఇంగోండి తొన ఎంత నీట్‌గా వచ్చింది. చెత్త చూసారా మామూలుగా రాలేదు. ఇంకా ఇలాగా సగం కట్ అయిపోయినాయని ఒక గిన్నెలో, మంచిగా వచ్చినాయన్ని ఒక గిన్నెలో, అలాగే గింజలు ఒక గిన్నెలో సపరేట్‌గా వేసుకున్నాం. ఇంక ఈ వచ్చిన చెత్త అంతా ఆవుకి వేసేసామన్నమాట. అలాగే గింజలు కూడా వేస్ట్ చేయకుండా ఉడకబెట్టుకోవచ్చు, కాల్చుకోవచ్చు. అలాగే కర్రీ కూడా చేసుకోవచ్చండోయ్ గింజలతో. కట్ అయినవి కాకుండా మొత్తం 200 కాయలొచ్చినాయి.